నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ ఈరోజు ఒకటి ఏంటంటే, మన టీవీ మరియు మన సోఫా మన ఇంట్లో ఎలా పెట్టుకుంటున్నాం, ఎలాంటి అపసవ్యంగా ఉందా మన ఇల్లు, ఎక్కడ ఏ దిక్కున మన టీవీ ఉంటే మంచిది, టీవీకి సంబంధించిన షోకేజ్ ఏ దిక్కులో పెట్టుకుంటే మంచిది, ఏ దిక్కున మన సోఫా ఉండి ఆ టీవీని మనం చూస్తుంటే మంచిది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో ఇది. మీకు నెగటివ్ జరుగుతుందా పాజిటివ్ జరుగుతుందా అనేది తెలుసుకోండి. మన టీవీ మన సోఫా వల్ల కూడా మనకు అప్పులు అనేది 100% వాస్తవం. దీనివల్ల కూడా మనకు జరుగుతుంది. కాబట్టి కనీసం కొద్దిగా మీరు ఒకవేళ మీరు మార్చుకోలేని స్థితిలో ఉంటే కనీసం మన ఇంటిని పాజిటివ్ చేసుకొని మనము సక్సెస్ బాటలో నలవాలి అంటే దాన్ని సెట్ చేసుకుందాం, చూసుకొని ముందుకెళ్దాం. అలాగే అద్దాల గురించి కూడా మనం తెలుసుకుందాం. మన అద్దాలు కూడా ఎక్కడ ఉండాలి ఏంటనేది మనందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే మీ ఇంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే, మీరు కనుక కొత్తగా ఈ వీడియో చూస్తుంటే కనుక మీరు నాకు ఒక మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉందో చూసుకొని ముందుకెళ్దాం. చూద్దాం. నెక్స్ట్ మనము మన ఇంట్లో టీవీ సోఫా దీని గురించి తెలుసుకున్న పోయే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. 100% సక్సెస్ఫుల్ లైఫ్ ఇచ్చే మన దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి. ఎందుకంటే త్రిమూర్తులు, ఈ త్రిమూర్తులను మనం ఆరాధిస్తే మనకు ఇళ్లలో అంటే ఇప్పుడున్న కలియుగంలో మనకు షిరిడి సాయిబాబా ప్లస్ ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి తర్వాత దత్తాత్రేయుల వారు మనకు గురువులుగా ఉన్నారు. వీళ్ళతో మనము ఆరాధన చేసిన మంచి, వీళ్ళతో హ్యాపీగా లైఫ్ అనేది మనకు ఉంటుందనేది చూద్దాం. మన లైఫ్లో సక్సెస్ఫుల్ బాటలో నడవాలి అంటే న్యూమరాలజీ పద్ధతిని పాటిద్దాం, చూసుకొని ముందుకెళ్దాం. సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మనం చేసుకుంటూ ముందుకెళ్దాం. మనము ఈ రోజు నుంచి ఒక అఫర్మేషన్ ఎన్నో రోజుల నుంచి చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు కూడా ఒక అఫర్మేషన్ అనేది చేసుకుందాం. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనము మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం, అప్పుల బాధలు ఎదుర్కొంటున్నాం. అవన్నీ పోవాలంటే మనకు న్యూమరాలజీ మనకి ఎలా సక్సెస్ని ఇస్తుంది అనేది చూసుకొని ముందుకెళ్దాం. అలాగే చూడండి, ఇప్పుడు మనకు బాగా మన లైఫ్లో సక్సెస్ కావాలంటే మనకు ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి, అలాగే మంచి నేమ్ ఉండాలి, మంచి బిజినెస్ నేమ్ ఉండాలి. ఇక్కడ బిజినెస్ నేమ్ విషయానికి వస్తే మనము బిజినెస్ని ఏ డేట్లో స్టార్ట్ చేసాం, ఏ తిథిలో స్టార్ట్ చేసాం అనే దానికన్నా ఏ డేట్లో స్టార్ట్ చేసామన్నది మీరు చూసుకోండి. మీరు ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, ఏ డేట్లో స్టార్ట్ చేసాం ఆ డేట్లో ఆ గ్రహ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తిథికి గ్రహ ప్రభావం ఎలా అయితే ఉందో మనకు డేటు కూడా గ్రహ ప్రభావం అనేది ఉంది. నెక్స్ట్ వీడియోలో మీకు తిథికి తేదీకి ఎలాంటి సమస్య అనేది నేను తెలియజేస్తాను, చూసుకొని సెట్ చేద్దాం. అలాగే మ్యారేజ్ డేటు ఏదైతే ఉందో మన లైఫ్లో చాలా అవసరం. మనకు మ్యారేజ్ డేట్ ప్రభావం ఎలా ఉందో ఏంటో నేను చూసి మీకు క్లియర్గా చెప్తాను. దాన్ని బట్టి మనం చూసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం సెట్ చేద్దాం. అలాగే వెహికల్ నంబర్ ఏదైతే ఉందో ఆ వెహికల్ నంబర్లో మనకు 3, 4, 7, 8 నంబర్స్ ఉన్నాయా లేవా, తర్వాత మన హౌస్ నంబర్ ఎలా ఉంది, మన సిగ్నేచర్ ఎలా ఉంది, మన యొక్క ఆరా పవర్స్ ఎలా ఉన్నాయి, మన బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తప్పకుండా ఖచ్చితంగా చెక్ చేసుకొని మనం సెట్ చేసుకోవాలి. అలాగే ఒక కాంటెస్ట్ మనం పెట్టుకున్నాము. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మెసేజ్లు మీరు చేస్తే దాంట్లో కాంటెస్ట్ తీయడం జరుగుతుంది. ఆ కాంటెస్ట్లో మినిమం 10 మెంబర్స్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఈ 10 మెంబర్స్లో ఫస్ట్ ఇద్దరికి
ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నంబర్ ఉంటుంది. సెకండ్ విన్నర్స్కి అంటే 3-4 ఎవరైతే ఉన్నారో విన్నర్స్కి 546 వాళ్ళకి మొబైల్ నంబరు, తర్వాత కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది. అలాగే 946 మొబైల్ నంబర్ ఉంటుంది. ఎవరికి 5-6 విన్నర్స్కి ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. తర్వాత ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 1546 మొబైల్ నంబరు 7-8 అయిన విన్నర్లకి ఉంటుంది. తర్వాత 1946 మొబైల్ నంబర్ ఉంటుంది. మొబైల్ నంబర్ రేటు 910 విన్నర్స్కి, తర్వాత కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. వీళ్ళ 10 మందిని సెలెక్ట్ చేసి ఇలా ఇస్తున్నాను. మీరు 500 మెసేజ్లు త్వరగా చేసి మీరు కూడా ఎవరు విన్నర్ అవుతారో చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఈరోజు జూన్ 12 నుంచి జూన్ 23 వరకు మీ ఇంట్లో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే, అంటే దాదాపు 17 ఇయర్స్ వరకు పిల్లలు ఉంటారు కదా, 17-18 ఇయర్స్ వరకు కూడా ఉంటారు. ఇంటర్మీడియట్ చదివే వాళ్ళ వరకు ఈ రోజు నుంచి 469 రూపాయలు వాళ్ళకు కన్సల్టేషన్, పెద్దవాళ్ళకు కాదు. ఈ పిల్లలకి కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి, ఫ్యూచర్లో ఎలా వాళ్ళ పేరుతో ఈ నెగటివ్ పేరు ఉంటే నెగటివ్ పేరుతో ఎలా ఉన్నాడు, కొంతమంది మొండికేస్తూ ఉంటారు, కొంతమంది నెగటివ్ స్ట్రెస్తో వెళ్ళలేకుండా ఉంటారు, కొంతమంది స్కూళ్ళల్లో వాళ్ళకి నెగటివ్ ఉంటుంది, ఆ నెగటివ్ ఎలా అధిగమించాలి ఏంటన్నది మనందరికీ కూడా చాలా చాలా అవసరం. కాబట్టి చూసుకొని ముందుకెళ్ళి 469 రూపాయల యొక్క కన్సల్టేషను జూన్ 12 నుంచి 23 వరకు మీరు ఎంతవరకు మీరు తీసుకుంటారో, ఎంతమంది చేస్తారో, మీ పిల్లల గురించి ఎంతమంది ప్రాబ్లమ్స్ చూసుకొని మీరు వాళ్ళకు, ఇక్కడ చాలామందికి స్కూళ్ళల్లో నెగటివ్స్ ఉంటున్నాయి. నేను చాలా స్కూళ్ళకు కూడా నెగటివ్స్ ఉన్న స్కూల్ అంటే పిల్లలు వాళ్ళు అటెండెన్స్ అనేది తగ్గిపోయి పిల్లలు రాలేకున్న స్కూళ్ళు చాలా ఉన్నాయి. ఆ స్కూళ్ళల్లో నేను ఏదైతే ఉందో కొన్ని నెగటివ్స్ నుంచి కాలేజీలకు కానీ, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఒక కాలేజీలో నెగటివ్ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉంటే మేము చేసాం. వాళ్ళు పిల్లలు కూడా ఇప్పుడు కరెక్ట్గా అటెండెన్స్ వస్తుంది, బాగానే ఉంది. స్కూల్లో వాళ్ళు కూడా అట్లా ఏమన్నా ఉంటే చేయించుకోవచ్చు. లేకపోతే మీ పిల్లలు వాళ్ళ స్కూల్స్ ఎక్కువ డబ్బు పెట్టి చేయించుకోలేకపోతే కనుక మీ పిల్లలకు ఎలాంటిది వాళ్ళకు ఒక వస్తువు ఉంటుంది ఇచ్చి పంపించేది, వాళ్ళు నెగటివ్ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా మంచిగా చదువుకొని సంతోషంగా వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేయాలి. మన పిల్లల కోసమే మనము చేసే పని ప్రతిది కూడా మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నాం. కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఇప్పుడు మన ఇంట్లో టీవీ మరియు సోఫా, ఈ టీవీ సోఫా ఎక్కడ ఉంటున్నాయి, ఇది క్లియర్గా ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని అపసవ్య దిశలలో చాలా ఇళ్లకు నేను వెళ్ళినప్పుడు పెడతా ఉన్నారు. ఇది చూసుకోండి. మనకు ఈస్ట్ అండి, ఇది వెస్ట్, నార్త్, సౌత్, ఇలా మన ఇల్లు ఉంటుంది. ప్రతి ఇల్లు కూడా ఇక్కడ కొన్ని ఇల్లు సౌత్కి ఇలా గేట్ పెట్టి ఇక్కడ పెడతారు. తర్వాత కొన్ని ఇల్లు వెస్ట్లో ఉంటే ఇక్కడ గేట్ పెట్టి ఉంటారు. నార్త్ అయితే ఇక్కడ గేటు ఇవన్నీ ఉంటాయి. ఇది కరెక్ట్ క్లియర్గా మనకి ఈస్ట్ అయితే ఇలా ఉంటాయి. ఇది ఒక పద్ధతి ప్రకారంగా ఒక వాస్తు పద్ధతిలో పెట్టే ఒక ఇది. కానీ ఇట్లా ఉన్నా ఎట్లా ఉన్నా కొన్ని ఇళ్లలో ఎలా ఉన్నా సరే, గేట్లు ఎలా ఉన్నా సరే, వాకిళ్ళు ఎలా, మెయిన్ డోర్స్ ఎలా ఉన్నా సరే, ఎట్లున్నా సరే మనకు కొన్ని పద్ధతుల ప్రకారం చూడండి. కొన్ని ఇళ్లలో నేను చాలా వరకు ఇళ్లలో చూశాను, ఏం చేశారంటే సౌత్ సైడ్ టీవీ ఉంటుందండి. ఎక్కువ శాతం చూశాను సౌత్ సైడు ఈ గోడకు పెట్టింటారు. హాల్ అయితే ఇక్కడ సౌత్ సైడ్కు టీవీ ఉంటుంది. కానీ అక్కడ ఏం చేస్తారంటే సోఫా తీసుకొచ్చి ఇక్కడనో లేకపోతే ఇక్కడనో పెట్టి ఉంటారు. ఏమవుతుంది, సోఫా ఇక్కడ టీవీ ఇక్కడ ఉండడం వలన మనము దేన్ని చూస్తున్నాము, సౌత్ను చూస్తున్నాం. సౌత్ యొక్క ఎనర్జీ ఏంటి, నెగటివ్ ఎనర్జీ. నెగటివ్ ఎనర్జీ అంటే
యముని యొక్క స్థానం ఉన్నది. యమస్థానంతో బలంగా ఉన్న సౌత్ ఎనర్జీ. ఏం చేస్తున్నాం మనము? దీన్ని ఆహ్వానిస్తున్నాం. మనము చూసే చూపు ఎక్కడి సైడ్ ఉంది? యముని స్థానం సైడ్ చూస్తున్నాము. యముని స్థానం సైడ్ చూస్తే ఏమవుతుంది? యముని ఆహ్వానిస్తున్నట్లు, ప్రాబ్లమ్స్ని ఆహ్వానిస్తున్నట్టు, మనము శక్తి సామర్థ్యాలు కోల్పోతున్నట్టు. యముని చూస్తే యముని చంపేయమని కాదు, ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ని ఆహ్వానిస్తున్నాం, నెగటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తున్నాం. మనకి ఇక్కడ నుంచి గాలి వస్తుంటుంది. ఎక్కువ శాతం నైరుతి ఋతుపవనాలు అంటారు, వెస్ట్ నుంచి వచ్చేటి కానీ ఇటు నుంచి వచ్చేటి కానీ, ఈ గాలి ఏదైతే ఉందో నెగటివ్ మనకు వచ్చి పడతా ఉంటుంది. తప్పు. ఒకవేళ ఇలా ఉంటే దీనికి ఈ నెగటివ్ స్ట్రెస్ అనేది, ఇప్పుడు గాలి నుంచి వచ్చేది ఓన్లీ గాలి 100% మనం అనుకుంటున్నాం, కానీ దాని నుంచి వచ్చే నెగటివ్ కూడా మనకు ఉంటుంది. ఇది చూసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్లో మన యొక్క ఈ నెగటివ్ ఎనర్జీస్ చాలా ముఖ్యం. ఇక్కడ గాలి వచ్చి మనం మార్చలేని స్థితిలో ఉన్నాం. కొన్ని లక్షలు పెట్టి టీవీ షోకేజీలు చేసిపిస్తూ ఉంటాం, కానీ ఇది మార్చలేని అని ఉంటుంది. కాబట్టి కొన్ని బూస్టర్స్ ద్వారా ఇక్కడ ఎనర్జీని పెంచవచ్చు. రైట్. నెక్స్ట్, కొన్ని ఇళ్లలో వెస్ట్ సైడ్ ఉంటుంది టీవీ. వెస్ట్ సైడ్ టీవీ ఉంటుంది. మన వాళ్ళు సోఫా తీసుకొచ్చి ఈస్ట్లో వేసేస్తారు బరువు, మన వాళ్ళు సోఫా తీసుకొచ్చి నార్త్లో వేసేస్తారు. ఇక్కడ నుంచి ఇట్లా చూస్తూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. మెయిన్ ఇక్కడ ఏదైతే ఉందో మనము చూసే చూపు వెస్ట్ సైడ్ చూస్తున్నాము, ఇది కూడా చాలా తప్పు. వెస్ట్ను కూడా మనము వచ్చే ఈ గాలి ఎక్కువ వెస్ట్ నుంచి వస్తుంటుంది కాబట్టి ఈ చూపు చూడడం కూడా చాలా మంచిది కాదు, చాలా మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇలా చూడవద్దు. ఒకటి ఏంటంటే, ఇక్కడ సోఫా మనము వేయడం, మనం కూర్చునే ఏదైతే డైరెక్షన్ ఉందో సౌత్ చూడొద్దు, వెస్ట్ చూడొద్దు. రెండు కూడా మంచివి కావు. మనకు మంచివి ఏవైతే ఉన్నాయంటే, ఒకటి ఈస్ట్ నార్త్, రెండోది ఈస్ట్. ఫస్ట్ ఆప్షను నార్త్లో మన ఇంట్లో షోకేజ్ టీవీకి సంబంధించి కనుక పెట్టుకుంటే కనుక మంచి ఎనర్జీ ఉంటుంది. మినిమం ఒక 10 to 15 ఎనర్జీ దాని ద్వారా వస్తుంది. మన ఫోన్ నంబర్స్ కానీ ఇవన్నీ ఒక ఎనర్జీ అయితే, దీని నుంచి వచ్చే ఎనర్జీ, నార్త్ నుంచి వచ్చే ఎనర్జీ చాలా మంచి ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే మనము ఆహ్వానించేది ఎవరిని? కుబేరుని ఆహ్వానిస్తున్నాం. నార్త్ సైడు కుబేర తత్వం ఉంటుంది కాబట్టి కుబేరుని మనం ఆహ్వానిస్తున్నాం. మంచి పవర్ ఉంటుంది. దీన్ని బట్టే చూసుకొని మనము మన ఇంట్లో ఉన్న ఏదైతే ఇక్కడ ఈస్ట్కి శివుని పవర్ ఉంటుంది, ఈస్ట్కి మనకు సూర్యుడి పవర్ ఉంటుంది, సూర్యుని మనం ఆహ్వానిస్తున్నాం. ఇవన్నీ కూడా చూసుకొని ఖచ్చితంగా మన ఇంట్లో మన అప్పులకు కారణం లేకుండా మన టీవీని, మన సోఫాని ఏ సైడ్ పెట్టుకుంటే మంచిది అన్నది చూసుకొని ముందుకెళ్ళి హ్యాపీగా మీ లైఫ్ని సంతోషంగా లీడ్ చేసుకొని మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం తొందరగా మీరు 469 రూపాయలు పెట్టి మన కన్సల్టేషన్ తీసుకొని హ్యాపీ లైఫ్ అనేది గడిపియండి. థ్యాంక్ యూ.